హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే మార్గన్ విజయ్ వెంటనే మూవీ చూసి వచ్చాము. అయితే మనకి ఈ ఫిలిం ఎట్లుందో చెప్పకంటే ముందు నేను ఆల్రెడీ ఒక 6 మినిట్స్ చిన్న ట్రైలర్ వదిలేరు కదా. స్టోరీ మొత్తం అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా అక్కడే చూపించేశారు. ఇందులో పెద్ద చెప్పడానికి లేదు. అండ్ నేను బ్రీఫ్ గా చెప్పాలంటే సినిమా నాకు ఒకసారి ఓకే చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే నేను సస్పెన్స్ థ్రిల్లర్ అని వెళ్ళాను. యూజువల్ గా నాకు సస్పెన్స్ సినిమాలు ఇష్టం కాబట్టి నేను ఈ మార్గం మూవీకి వెళ్ళడం జరిగింది అనమాట. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక సీరియల్ కిల్లర్ లేడీస్ ని చంపుతుంటాడు. వాళ్ళకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చి మొత్తం బాడీ కలర్ మారిపోయేలాగా చేసి మరి చంపుతాడు అనమాట. అసలు వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు, అండ్ ఆ చంపడంతో పాటు హీరోకి వాళ్ళ డాటర్ కి అండ్ ఈ కిల్లర్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం హీరో సైడ్ ఒక సైడ్ మొత్తం నల్లగా ఎందుకు అయిపోయింది అనేది మనకి తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో యాక్చువల్ గా చాలా సింపుల్ చెప్పేసి అనమాట. దీని గురించి చెప్తే యాక్చువల్ గా స్పాయిలర్స్ అయిపోతుంది. అండ్ సినిమా కొంచెం స్లో పేస్డ్ ఉన్నా సరే మనకి ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కానివ్వండి, అండ్ ద వే అన్ఫోల్డ్ స్టెప్ బై స్టెప్ ఎట్లా తన కిల్లర్ మోటో ఏంటి, ఎందుకు చంపుతారు అంతా కూడా మనకి మూవీలో స్టెప్ బై స్టెప్ మనకి అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఎలా చెప్పాలంటే ఓ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పను కానీ ఒకసారి మాత్రం హ్యాపీగా సస్పెన్స్ థ్రిల్లర్ గా చూసేయచ్చు. కొంతమందికి ఇంత కొంచెం ప్రెడిక్టబుల్ లాగా అనిపిస్తుంది, బట్ ఓకే మనకి ఈ జానర్ లో ఫిలిమ్స్ అన్ని కూడా ఈ మధ్య కిక్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ మొన్ననే 11 చూసాను. 11 కూడా నాకు మజా అనిపించింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఇట్లా సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కూడా ఈ మూవీకి వెళ్ళడం జరిగింది అనమాట. కొంచెం డిఫరెంట్ జర హట్కే ఫిలిం చూడాలి అని అంటే మాత్రం ఈ మార్గన్ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అదనమాట మా రివ్యూ. అండ్ పెద్దగా టెక్నికాలిటీస్ అవన్నీ ఏం చెప్పను, ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ మనకి ఏమైపోతుందంటే విజయ్ అంటేనే యాజ్ యూజువల్ చేస్తాడు. మిగిలిన క్యారెక్టర్స్ అందరు కూడా అంత నోటెడ్ క్యారెక్టర్స్ ఏం కాదు, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సపోర్టింగ్ రోల్ కాబట్టి మనకి మోస్ట్లీ విజయ్ ఆంటనీ మీద ఫోకస్ అంతా ఉంటుందన్నమాట. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మాక్సిమం ఆయన లీడ్ చేస్తాడు కాబట్టి సో సినిమాలో మేజర్ హైలైట్ ఆయన యాక్టింగ్ అండ్ కిల్లింగ్ స్టైల్ అదనుకోండి. సో ఇది మా రివ్యూ. ఒకసారి అయితే చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ ఫిలిం చూడాలనుకుంటే, లేదంటే ఇంకా నార్మల్ యాజ్ యూజువల్ మీ ఇష్టం. అదనమాట మా రివ్యూ.